రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు మన దొడ్లో పడి మలిచిన సొరకాయ, ఏమి మందులు మాకులు లేకుండా, అసలు నీళ్లు కూడా పోయాము. అది ఎక్కడ మలిసిందో కూడా తెలియదు, అంత అల్లుకుందో. రోజు కోసేప్పుడు తీద్దాం అనుకుంటా మీకు చూపించలేకపోతున్నాండి. ఈరోజు తాతయ్యతో ఇంకొక సొరకాయ ఉంది, దాన్ని కోపిస్తాను, అప్పుడు తీస్తా వీడియో. ఇది చూడండి. ఇప్పుడు మనం ఈరోజు సొరకాయ దోశలు చేద్దాం. ఇది నైట్కి బియ్యము నానబెట్టుకో. మీరు సాయంత్రం దోశలు తినాలనుకున్నారనుకో, ఉదయం నానబెట్టుకోండి బియ్యం. మీ ఇష్టం వచ్చిన నానబెట్టుకోండి, మీకు ఇంట్లోకి ఎంత సరిపోయిద్దో అంత నానబెట్టుకోండి. ఇంకా ఆ బియ్యం బాగా చక్కగా 2 సార్లు కడిగి నానబెట్టుకోండి. నానబెట్టిన తర్వాత 6 గంటలు ఆరిన తర్వాత ఇట్లా స్టైనర్లో వేయండి, నీళ్ళన్నీ పోయిందాక. ఇట్లా చేతి తడి అవుతుంది చూడండి. ఇట్లా ఈ తడి కూడా లేకుండా ఒక గుడ్డ మీద కొంచెం సేపు ఆరబెడదాం. ఎందుకంటే సొరకాయ తడి ఉందనుకో తక్కువ సొరకాయ పట్టిద్ది. తడి లేకుండా కొంచెం పొడిగా చేతికి అంటుకోకుండా ఉన్నాయి అనుకో, కొంచెం ఎక్కువ సొరకాయ ముక్కలు పడతాయి. ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని ఒక బట్ట మీద పోసి ఆరబెడదాము. ఇప్పుడు మనం దోశల కోసం బియ్యం ఆరబెట్టాం కదా, నానబెట్టిన బియ్యం. ఇప్పుడు దీన్ని పీల్ తీద్దాం. సొరకాయలు పైన ఇలా పీల్ తీసి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టి దోశలకి పిండి రుబ్బుదాం. ఇలా పీల్ తీసి శుభ్రం కడిగేసాను. ఇంక ఇప్పుడు దీన్ని సన్నగా ముక్కలు కట్ చేద్దాం. ఎప్పుడైనా దోశలకి కానీ కూరకు కూడా లేత సొరకాయ అయితే బాగుంటుంది, విత్తనాలు కట్టకుండా ఉండాలి. ఇప్పుడు దీన్ని సన్నగా ముక్కలు కట్ చేద్దాం. చూడండి, గింజ కట్టకుండా ఎంత లేతగా ఉందో. ఇంకా దీన్ని ఇలా ఉండకాయ తెచ్చుకోవాలి. ఇప్పుడు ముక్కలు కట్ చేద్దాం. ఇంత ముక్కలు అయితే సరిపోతాయి, అన్నీ ఇలానే కట్ చేద్దాం. ఇప్పుడు ఇక చూడండి, ఎలా ఆడితే సరిపోయింది బియ్యం. మరీ ఎండబెట్టకూడదు. టార్నిచ్చుకొని ఖచ్చితంగా 6 గంటలు నానబెట్టి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టి అందుట్లో కొన్ని ఇవి అయితే సరిపోతాయి. ఇప్పుడు దీనిలోకి కరివేపాకు 2 రెబ్బలు, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, మెదిగిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు. ఇప్పుడు దీన్ని మిక్సీలో మెత్తగా దోశపిండిలాగా పట్టుకొస్తాం. చూడండి, ఇలా మెత్తగా దోశల పిండి రుబ్బేసాను. ఇంక ఇప్పుడు దోశలు బయట ఉప్పు కూడా వేసాను, కళ్ళుప్పు. దీంట్లో మెత్తటి ఉప్పు అయితే మెదిగి కలిసిద్ది, కానీ నాకు మెత్తటి ఉప్పు వేయటం ఇష్టం ఉండదు. కళ్ళుప్పే టేస్ట్. ఇంక ఇప్పుడు దీన్ని దోశలు చేద్దాం. ఈ పెనం పెట్టి పెనం బాగా హీట్ ఎక్కినాక ఒక చుక్క నీళ్లు చల్లి తుడిచేద్దాం. తుడిచేసి ఇప్పుడు ఈ దోశల పిండి దీనిలో పోసేద్దాం. చూడండి, అంత చక్కగా వస్తుంది దోశలు. ఇది కొంచెం కాలినాక పైన కొంచెం ఆయిల్ వేద్దాం. ఇప్పుడు ఇట్లా కాలిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేద్దాం. మరీ స్పూన్లు పోయకుండా కొంచెం వేసినా కూడా కాదు, అందుకని నేను ఇట్లా క్లాత్ పెట్టి వేస్తాను. ఇప్పుడు దీన్ని ఈజీగా వెనక్కి తిప్పేస్తాను. చూసారా అంత సూపర్ వచ్చిందో. ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఇంకొక దోశ పోసి చూపిస్తాను. ఆయిల్ తగిలితే అట్లా వచ్చింది. దీనిలో మనం మినపప్పు కానీ మెంతులు కానీ అసలు ఏమైనా, ఒట్టి బియ్యము సొరకాయ అంతే.
టేస్టీ అయిన సొరకాయ దోశలు, దీనిలోకి అల్లం చట్నీ అద్దరిపోయిద్ది, సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆరోగ్యకరమైన సొరకాయ దోశలు, టేస్ట్ కూడా అద్దరిపోయిద్ది.